ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్డే అనమాట. దాన్ని మనం ఇంగ్లీష్ డే కూడా చేసుకుంటాము. ఆయన ఇన్నీర్గా అండ్ దివాన్ ఆఫ్ ఇప్పుడు ఉన్న మైసూరు ఏదైతే ఉందో డైనాసిటీ, వాళ్ళకి కింద పనిచేసిన వాళ్ళలాగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. ఈయన పుట్టింది వచ్చేసి 15 సెప్టెంబర్ 1861, అంటే దాదాపు 154 ఇయర్స్ అయితే అయిందనమాట ఆయన పుట్టి. చనిపోయింది వచ్చేసి 1962లో చనిపోయారంటే మినిమం 101 ఇయర్స్ బతికారు. గ్రేట్ అని చెప్పుకోవచ్చు అన్ని ఇయర్స్ అంటే. మ్యాక్సిమం 100 ఇయర్స్ నుంచి చాలామంది అయితే బతకలేదు. ఈయన 101 అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈయన బర్త్డే మనకి తెలిసిందే. చిన్నప్పుడు మనం ఎడ్యుకేషన్ చదువుకొని ఉంటాము, కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ. ఈయన చేసిన సేవలు అతీతం అనమాట. అండ్ ఈయన చాలా గ్రేట్ పర్సన్ కూడా చెప్పుకోవచ్చు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మీకు విషయాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పమని మర్చిపోమాకండి. అండ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక ఇంజనీర్ అనమాట. అండ్ ఆయన పుట్టింది వచ్చేసి ముదినహేలి, చనిపోయింది వచ్చేసి వేరే చోట అయితే చనిపోయారనమాట. అండ్ ఆయన మైసూరుకి చెప్పారు కదా వర్క్ చేసేవాళ్ళు. అండ్ అటు నుంచి వచ్చేసి దివాన్ అని కూడా చెప్పుకోవచ్చు మైసూర్కి. ఇట్ మీన్స్ ఇప్పుడు దివాన్ అంటే మూలాలు చెప్పిన పనులను చేయడము, వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, లేదంటే మాల్ బ్రిడ్జెస్ కావచ్చు. ఎక్కువ బ్రిడ్జెసే దివాన్స్ అంటే, ఎక్కువ బ్రిడ్జెస్ చేస్తారు. అండ్ బ్రిడ్జ్ సంబంధించిన వర్క్స్ ఎక్కువ చేస్తారనమాట. అండ్ అటు నుంచి వచ్చేసి సివిల్ ఇంజనీర్. అండ్ 1912 నుంచి 1918 వరకు దివాన్ అది చేశారు ఈయన మైసూర్కి. అండ్ ఇండియన్ సివిల్ ఇంజనీర్ అనమాట. అందుకనే మనము ఇండియన్ ఇంజనీర్కి కొలవచ్చు అనమాట, ఇండియన్ సిటిజన్గా. అందుకని మనం నేషనల్ ఇంజనీర్స్ డే చేస్తాము. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు నేషనల్ డే చేస్తారు. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అమర్ రహే సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంజనీర్స్ ఎంతోమంది మనకి బ్రిడ్జిలు అప్పుడు కట్టబట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజమండ్రి దగ్గర బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జిలు కూడా ఇలాంటి వాళ్ళు కట్టింది అనమాట. సార్ ఆర్థర్ కాటన్ గారు కావచ్చు, ఇట్లా కట్టిన వాళ్ళు అనమాట. ఇట్లా ధవళేశ్వరం బ్యారేజ్ లాంటివి. సో ఇలా గ్రేట్ పర్సన్స్ మనకి అలా కట్టబట్టే మనం ఇలా వాడుకోగలుగుతున్నాము. అది బ్రిటిష్ కాలం కావచ్చు, వేరే కాలం కావచ్చు. వాళ్ళ నేర్పుకి మనం, వాళ్ళ ప్రతిభకి మనం విలువ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్స్ వాళ్ళు స్వాతంత్రం కట్టి ఉండొచ్చు బ్రిటిషర్స్, కానీ ఇప్పుడు మనం యూజ్ చేసుకుంటున్నాం కదా. కానీ ఆయన బ్రిటిషర్స్ నేనైతే పొగట్టలేదు, ఉన్న విషయం చెప్తున్నాను. మనకి ఏదైనా సరే యూజ్ అయ్యేది మనం యూజ్ అవుతుందని చెప్పుకోవాలి. దానివల్ల ఉపయోగం లేకపోతే ఉపయోగం లేదని చెప్పుకోవాలి, నా ఒపీనియన్. అది బ్రిటిష్ వాళ్ళు కట్టించవచ్చు, లేదంటే ముస్లిమ్స్ వాళ్ళు కట్టించవచ్చు, అంటే దానికి వీళ్ళు ముందు వచ్చిన వాళ్ళు కట్టించవచ్చు, అది వేరే మ్యాటర్. కానీ డెవలప్మెంట్ కొన్నిసార్లు కొన్ని విషయాల వల్ల జరుగుతాయి అన్నమాట. ఇందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిది కొంచెం పాత్రని చెప్పుకోవచ్చు బ్రిడ్జెస్ కట్టడంలో. థ్యాంక్ యూ సో మచ్.